Hi guys, welcome to Creek Chat with Venkatesh. Match number 18 between Sunrisers Hyderabad and Chennai Super Kings ఈ రోజు మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. అదేంటో కానీ ఈ మ్యాచ్కి జనరేట్ అయినంత ఎక్సైట్మెంట్ ఇటీవల కాలంలో ఏ మ్యాచ్కి చూడలేదు, పర్టికులర్లీ మన హైదరాబాదీస్ విషయంలో. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ మ్యాచ్ చూసేయాల్సిందే, స్టేడియంకి వెళ్ళాల్సిందే అని ఒక పట్టుదలతో ఉన్నారు. ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. టికెట్లు ఉన్నాయా? చాలామంది తెలుసు నేను ఎవరిని టికెట్లు కానీ పాస్లు కానీ అడగనని చెప్పి. అయినా సరే కనీసం మాకు ఒక రూట్ అయినా చెప్పండి, ఎలా అయితే మాకు దొరుకుతాయి, ఎవరిని అడిగితే దొరుకుతాయి అని చెప్పి నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీనికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటేంటంటే ధోని మళ్ళీ ఆడతాడో ఆడో హైదరాబాద్లో, ధోనిని ప్రత్యక్షంగా చూడాలి. మొన్ననే వైజాగ్లో ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు, అత్తరు కొట్టేసాడు బ్యాటింగ్లో. సో ధోని బ్యాటింగ్ చూసే అవకాశం, కనీసం ధోనిని ప్రత్యక్షంగా మ్యాచ్ సిచ్యుయేషన్లో చూసే ఒక లాస్ట్ ఛాన్స్ వస్తుందేమో అని ఒకటి ఎమోషనల్ అటాచ్మెంట్. రెండోది ఏంటంటే సన్ రైజర్స్ ఇక్కడ లాస్ట్ టైం ఆడినప్పుడు 277 చేశారు, దానికి రిప్లైగా ముంబై 246 చేశారు, 523 రన్స్ వచ్చేసి సిక్సర్ల మోత మోగింది. సో అలాంటి ఒక మంచి రన్ ఫీస్ట్ చూద్దామని చెప్పి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. సో దానివల్ల బ్లాక్లో విపరీతమైన రేట్లకి టికెట్లు అమ్మడు. ఎప్పుడు ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్ మనకి పేపర్లో ఫ్రంట్ పేజ్లో వస్తున్నాయి వార్తలు. బ్లాక్ టికెట్లు విపరీతంగా చాలా పెద్ద రేట్లకు అమ్ముతున్నారు. కొంతమంది ఫేక్ టికెట్స్ కూడా అమ్ముతున్నారు. టికెట్ల కోసం పలాని దానికి మీరు డబ్బులు పంపండి అని చెప్పి అది ఏం రావట్లేదు. సో అంత ఎక్సైట్మెంట్ జనరేట్ అయింది థ్యాంక్స్ టు ధోని అండ్ మేబీ టు క్లాసన్ అండ్ అదర్స్ ఆల్సో. సో అక్కడ ఇద్దరు క్యాప్టెన్స్ ఎవరంటే ఒకరు ఓపెనింగ్ బ్యాటర్, ఒక ఓపెనింగ్ బౌలర్. కానీ ఫోకస్ అంతా కీపర్స్ ఇద్దరి మీద ఉంది, క్లాసన్ మీద, ధోని మీద ఉంది. అందుకని ఈ మ్యాచ్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది, చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. మరి హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది రెండు టీమ్స్కి? ఎస్ఆర్హెచ్ రికార్డ్ చాలా పూర్గా ఉంది సిఎస్కే పైన. ఎందుకంటే ఆడిన 19 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది 5 సార్లు, 14 సార్లు సిఎస్కే గెలిచింది. లాస్ట్ 6 టైమ్స్లో 5 టైమ్స్ సిఎస్కేని గెలిచింది. లాస్ట్ ఇయర్ కూడా అప్పుడు చెన్నైలో జరిగిన మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్ 123 చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్, జడేజా వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 7 వికెట్స్తో చెన్నై ఈజీగా ఆ మ్యాచ్ గెలిచేసింది. అయితే ఒక్కటి కన్సలేషన్ ఏంటంటే ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్స్ తలపడినప్పుడు 4 టైమ్స్లో 2 టైమ్స్ సిఎస్కే గెలిచింది, 2 టైమ్స్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో హోమ్లో అంత గొప్ప రికార్డ్ లేదు, హోమ్లో మనం బెటర్గానే పర్ఫామ్ చేసాం అగేన్స్ సిఎస్కే అని చెప్పి కొంత ఊరట పొందొచ్చు ఎస్ఆర్హెచ్. బట్ ఓవరాల్ రికార్డ్ మాత్రం సిఎస్కేకి చాలా చాలా ఫేవర్గా ఉంది. పిచ్ ఎలా ఉంటుంది? సేమ్ పిచ్ కాదు, లాస్ట్ టైం ఆ 277 పిచ్ కాదు ఇది. అది రెడ్ సాయిల్ పిచ్, బౌన్స్ ఉంది, బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది. ఈసారి బ్లాక్ సాయిల్ పిచ్, బౌన్స్ అంతగా ఉండకపోవచ్చు, కొంత డ్రైనెస్ కూడా ఉందని చెప్పి సిఎస్కే అసిస్టెంట్ కోచ్ హస్సీ చెప్పాడు, మైకేల్ హస్సీ చెప్పాడు. సో స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంటే ఉండొచ్చు. మొత్తం మీద ఈసారి కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, కానీ ఇట్ విల్ నాట్ బి ది సేమ్ కైండ్ ఆఫ్ బెల్టర్. మరీ అంత బౌలర్స్ ఇంకా మేము కెరీర్ వదిలేసి వేరే ఉద్యోగం చూసుకుందాం అనేంత ఫ్రస్ట్రేషన్కి తెప్పించే పిచ్ అయితే ఉండకపోవచ్చు అని అనుకున్నాం. అయితే ఇక్కడ టాస్ గెలిసి ఏం చేస్తారు? డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ రికార్డు చూస్తే సెకండ్ బ్యాటింగ్ టీం చేసే టీమ్స్కే అనుకూలంగా 277 కూడా చేంజ్ చేయొచ్చు అని ముంబై కొంత మనకి వార్నింగ్ అలర్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి చేసింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇక్కడ రికార్డు చూస్తే 32 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిస్తే చేజింగ్ టీమ్స్ 40 టైమ్స్ గెలిచాయి. సో ఇక్కడ రికార్డు చేజింగ్ టీమ్స్కే ఫేవర్గా ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 161 మాత్రమే. కొన్నిసార్లు స్లోగా ఉంటుంది, బట్ ఓవరాల్గా ఇట్స్ హై స్కోరింగ్ గ్రౌండ్ కానీ చెప్పుకోవాలి. ఇక్కడ కూడా మరీ అంత 277 రాకపోయినా 180, 190కి తగ్గకుండా వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత బౌలర్స్కి ఇక్కడ హెల్ప్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు అంటే సన్ రైజర్స్కి ఒకవేళ నటరాజన్ అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నాడు. అతను ఫొటోస్లో టీంతో కలిసి ప్రాక్టీస్ చేయడం మనం చూసాం. సో అతను ఫిట్గా ఉంటే వాషింగ్టన్ ప్లేస్లో అతను తీసుకోవచ్చు, ఇంపాక్ట్ సబ్గా తీసుకోవచ్చు అట్ ది టైమ్ ఆఫ్ బౌలింగ్. సో అవకాశం మనకి కనిపిస్తుంది వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో. లేదా వాషింగ్టన్ సుందర్ కూడా కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే చెన్నైలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, లైక్ దూబే, రచిన్ రవీంద్ర, మరొక రవీంద్ర జడేజా ఉన్నారు. కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్, ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగానే ఉంటుంది. సో వాషింగ్టన్ కూడా కంటిన్యూ చేయొచ్చు లాస్ట్ మ్యాచ్లో లాగానే. నితీష్ కుమార్ రెడ్డి ఇస్ అనదర్ చాయిస్ ఇఫ్ బ్యాటింగ్ టైంలో
ఇక్కడ మంచి బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు అతను. సో అది తప్ప పెద్దగా మార్పులు ఉండే ఒక మయాంక్ అగర్వాల్ పైన కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు మయాంక్ అని చెప్పి కోచ్ వెటోరీ కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడి తర్వాత మాకు కావాల్సినంత యాక్సలరేషన్ ఇవ్వలేకపోయాడు అని చెప్పి. అవును నిజమే. ముఖ్యంగా థర్డ్ మ్యాచ్లో గుజరాత్లో జరిగిన మ్యాచ్లో అతను స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేదు. రన్స్ క్విక్గా చేయకపోగా మయాంక్ అగర్వాల్ స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేదు. చాలాసేపు ట్రావిస్ హెడ్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండాల్సి వచ్చింది. దానివల్ల అతని మొమెంటం దెబ్బతింది, అవుట్ అయిపోయాడు. మంచి ఫామ్లో స్టార్ట్ చేశాడు. సో ట్రావిస్ హెడ్కి ఆ స్ట్రైక్ ఇస్తూ ఉండాలి. ఏ బ్యాట్స్మెన్ అయినా ఎక్కువసేపు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉంటే ఆ రితం పోతుంది. సో ఆ విషయంలో మయాంక్ వాజ్ ఫౌండ్ వాంటింగ్. బట్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అతన్ని కొనసాగించే అవకాశం, త్రిపాఠి ఒక ఆప్షన్ ఉంది కానీ మయాంక్తోనే వెళ్ళే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో కూడా. అయితే మయాంక్ ఇంకొక ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. వెటోరీ కూడా దాన్ని మెన్షన్ చేశాడు. అవుట్ అయిన 3 సార్లు షార్ట్ పిచ్ బాల్స్కి ఆ బౌన్సర్స్కి అవుట్ అవుతున్నాడు. సో ఈ సీజన్లో అవుట్ అయిన ప్రతిసారి కూడా అతను షార్ట్ బాల్కి దొరికిపోతున్నాడు. అదొక్కటి ఆ విషయంలో కొద్దిగా అతను జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిఎస్కే టీంలో ఒక మార్పు తప్పనిసరి. ఎందుకంటే ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ వెళ్ళాడు తన యుఎస్ వీసా కోసం. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడాలంటే యుఎస్ వీసా అప్లై చేసుకోవాలి. సో దానికోసం వెళ్ళాడు. అయితే ఈవినింగ్ లోపల అతను రిటర్న్ అయ్యి ఫ్లైట్ దిగిన వెంటనే వచ్చి మ్యాచ్ ఆడే అవకాశం ఉందని కూడా చెప్తాను. లేని పక్షంలో చాలా ఇంపార్టెంట్ బౌలర్ కదా ఈ సీజన్లో అతను. లేని పక్షంలో తీక్షణాన్ని వాళ్ళు ఆడించే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ ఈజ్ అనదర్ ఆప్షన్. శార్దుల్ ఠాకూర్ కూడా ఆడించవచ్చు ఒక పేసర్ కావాలంటే. లేదంటే చెన్నై సెకండ్ స్పిన్నర్గా తీక్షణాన్ని తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. తీక్షణ అగేన్స్ట్ క్లాసన్ తీక్షణాన్ని ప్రయోగించే అవకాశం. అతను ఉన్న మిస్టరీ ఎలిమెంట్తో ఏమన్నా క్లాసన్ లాంటి ప్లేయర్ని, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ని హూ ప్లే స్పిన్ వెరీ వెల్ ఆడే అవకాశం ఉంది. అదే అవకాశం. అంతకుమించి చెన్నైలో ఎలాంటి మార్పులు ఉండవు కదా. ఎలాగ మనం క్లాసన్ గురించి మాట్లాడుకుంటే క్లాసన్కి ఇక్కడ ఉప్పల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 334 రన్స్ చేశాడు. చాలా సూపర్ ఫామ్లో. ఈ పిచ్ అతనికి బాగా నచ్చుతుంది. ఎప్పుడు హైదరాబాద్లో హ్యాస్ బిన్ డూయింగ్ వెరీ వెల్. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో 167 ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ఇక్కడ కనుక మనకు మంచి ఇన్నింగ్స్ ఆడితే మళ్ళీ ఆరెంజ్ క్యాప్ అతనికి దక్కే అవకాశం ఉంది. తర్వాత క్లాసన్ 2023 తీసుకుంటే హీ స్ట్రైకింగ్ అట్ 200 అగేన్స్ట్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ మీద రిచ్ పై ఆడుతున్నాడు. 200 స్ట్రైక్ రేట్తో స్పిన్నర్స్ గురించి ఆడుతున్నాడు. దూబే కూడా ఇంత తక్కువ తెలియదు, 176 స్ట్రైక్ రేట్ అది స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. అండ్ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ అగేన్స్ స్పిన్నర్స్ ఈజ్ 167. సో ఈ ముగ్గురు స్పిన్నర్లను ఉతికి ఆరేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళకి ఎక్కువగా స్పిన్ బౌలింగ్ ఎవరు. సో అది సిచ్యుయేషన్. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా క్లాసన్ చాలా మంచి రికార్డు ఉంది. మరి జడేజా వర్సెస్ క్లాసన్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ బ్యాట్. నన్ను అడిగితే పతి రాణా వర్సెస్ క్లాసన్ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పతి రాణా అద్భుతమైన యార్కర్స్ వేస్తున్నాడు. అవి టో క్రషింగ్ యార్కర్స్ వేస్తున్నాడు. మంచి హై స్పీడ్లో వేస్తున్నాడు. 150 దాకా టచ్ అవుతున్నాడు. ఆక్వర్డ్ యాక్షన్, బాల్ పైనుంచి కాకుండా ఇట్లా సైడ్ ఆర్మ్ వస్తుంది అతని యాక్షన్. సో అతనిది చాలా ఖచ్చితంగా స్లింగి యాక్షన్తో ఆ యార్కర్స్ చాలా లో ట్రాజెక్టరీలో వస్తాయి. చాలా కష్టం అతన్ని ఫేస్ చేయడం. బట్ క్లాసన్ యూజువల్గా క్రీజ్లో చాలా డీప్గా ఉంటాడు. ఎక్కువ ఫుట్ వర్క్ కూడా యూజ్ చేయడు. మరి ఆ యార్కర్ లెంగ్త్ డెలివరీస్ని కూడా సిక్సర్ కొట్టగలుగుతాడు ఆ క్లాసన్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది చూడాలి ఎలా ఉంటుంది ఈ బ్యాటిల్ అని. తర్వాత మనం మ్యాచ్అప్స్ గురించి మాట్లాడుకుంటే భువీ వర్సెస్ రహానే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. భువీ రహానేని 6 సార్లు అవుట్ చేశాడు ఐపీఎల్లో. దట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. తర్వాత రుతురాజ్ ఈ సీజన్లో అవుట్ అయిన 3 సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా అవుతాడు. 3 సార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా అవుతాడు. సో అతను అగేన్స్ట్గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఒక ఎక్స్ట్రా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కూడా తీసుకున్న ఆశ్చర్యం లేదు ఎస్ఆర్హెచ్. బికాస్ నటరాజన్ అండ్ జయదేవ్ ఇద్దరు అవైలబుల్ ఉన్నారు కాబట్టి. సో అది మనకి మ్యాచ్అప్ సంబంధించి. మరి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మనం ఒకసారి. ఫ్యాంటసీ 11లో వికెట్ కీపర్ క్లాసన్ ఒకే కీపర్. బ్యాటర్స్ రహానే, ట్రావిస్ హెడ్, శివం దుబే, రచిన్ రవీంద్ర, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, డారెల్ మిచెల్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, మతీష్ షా, పతి రాణా. టీంకి కెప్టెన్గా క్లాసన్ ఉంటాడు. వైస్ కెప్టెన్గా శివం దుబేని నేను పెడుతున్నాను. సో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మీకు. కామెంట్స్లో టాప్లో కనిపిస్తుంది పిన్డ్ కామెంట్. సో ఒకవేళ టాస్ తర్వాత ఏమైనా మార్పులు జరుగుతాయి. నిన్న కూడా చాలా మార్పులు జరిగాయి. సో ఎవరు ఇంజర్డ్ ఉన్నారో ఎవరున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం నేను ఇచ్చే అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. ఆ లింక్ మీకు కామెంట్స్లో ఉంది, అది చూడండి.
సో రెండు టీమ్స్లో మధ్య రికార్డు చూస్తే సిఎస్కేకి ఫేవర్గా ఉంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సిఎస్కే కూడా ఒక ఓటమి ఫేస్ చేసింది. అండ్ సన్ రైజర్స్ 277 మ్యాచ్ తర్వాత అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ చాలా సింపుల్గా ఓడిపోయారు గుజరాత్ టైటన్స్కి అగేన్స్ట్గా. సో రెండు టీమ్స్ ఆ డిఫీట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఎలాగా ఈ మ్యాచ్కి అప్రోచ్ అవుతారు. రెండు టీమ్స్ కూడా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే స్టైల్లో ఆడతాయి, అగ్రెసివ్గా ఆడతాయి. రెండు టీమ్స్లో కూడా అద్భుతమైన బ్యాటర్స్ ఉన్నారు, ముఖ్యంగా స్పిన్కి అగేన్స్ట్గా బాగా ఆడగలిగే బ్యాటర్స్ ఉన్నారు. ఓవరాల్గా మంచి అగ్రెసివ్ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. దూబే ఒకవైపు, క్లాసన్ ఒకవైపు ఉన్నారు. సో మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. కానీ జనరల్గా చెన్నైకి కాస్త బెటర్ రికార్డు ఉందని అనుకున్నా సరే, సన్ రైజర్స్ కనుక వాళ్ళ బ్యాటర్స్ క్లిక్ అయితే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. సెకండ్ బ్యాటింగ్ ఈసారి ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి. ఎంత పెద్ద స్కోర్ చేసినా దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం గెలుస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.